చందమామ కథ. తూనీగా తూనీగా. సూర్యమహారాజు కోటలు చాలా అందమైనవి. వాటి ద్వారాలు, తలుపులు విలువైన చక్కటి మంచి ముత్యాలతో తయారైనవి. ద్వారాల తలుపులు తెరిచేందుకు, మళ్లీ మూసేందుకు సుందరమైన ఒక దేవకన్య అక్కడుంటుంది. ఆ దేవకన్య ధరించే జరీ దుస్తులు ధగధగా మెరిసిపోతూ ఉంటాయి. ఆమె జుత్తు పొడవుగా, అందంగా, బంగారు ఛాయతో నిగరగలాడుతూ ఉంటుంది. ఆమె మంచి మనసు గలది. అందుకని ఆ దేవకన్యను చూస్తే అందరూ అభిమానం చూపుతారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు, నోరు లేని జంతువులు, పక్షులు, వృక్షాలు కూడా ఆమె పైన ప్రేమ కలిగి ఉంటాయి. మహారాజు గారి కోటలో ఆ దేవకన్య చేయాల్సిన పని ఒకటే. ఉదయాన్నే మహారాజు బయలుదేరేటప్పుడు రథం వెళ్లడానికి తూర్పు కోట ద్వారాలు తెరవడం, వారు వెళ్లగానే మూసివేయడం. మళ్లీ సాయంత్రం వరకు ఆమెకు మరి ఏ పని లేదన్నమాట. రోజంతా పగటిపూట ఆమె ఇష్టం వచ్చిన చోట తిరిగి రావచ్చు. సాయంకాలం అయ్యేసరికి సూర్యమహారాజు షికారు పూర్తి చేసుకుని పడమటి దిక్కున ఉంటాడుగా, మరి ఆయన రథం పడమటి దిక్కున ఉండే కోటలోకి పోవడానికి అక్కడ ద్వారాలు తెరవాలి. అందుకని సాయంకాలం అయ్యేటప్పటికి దేవకన్య పడమటి దిక్కున సిద్ధంగా కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు కోట ద్వారాలు మూసివేస్తే మళ్లీ మర్నాడు ఉదయం వరకు ఆమెకు పనిలేదు. తీరిక సమయంలో దేవకన్య భూలోకానికి వచ్చి నదీ తీరాల వెంట, అరణ్యాల వెంట తిరిగేది. ప్రకృతిలో అందచందాలు చూసి ఆనందించి వేళ తప్పకుండా తన విధిని నెరవేర్చుకునేందుకు మళ్లీ కోటకు వెళ్లిపోతూ ఉండేది. ఒక రోజున ఆమె ఇలాగే భూలోకానికి వచ్చి అడవిలో సంచరిస్తుండగా వనరాజు ఆమెను చూసి, ఓహో, ఈమె ఎంత చక్కనిది, ఇటువంటి సుందరిని నేను ఎప్పుడు చూడలేదు, ఈమెను పెళ్లాడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఈ ఉద్దేశం ఆమెతో చెప్పేసరికి దేవకన్య కూడా అందుకు ఇష్టపడింది. కాని ఆమె పెళ్లి చేసుకుని వనరాజుతో భూలోకమందు ఉండిపోయినట్టయితే అక్కడ ఉదయము సాయంకాలము సూర్యమహారాజు గారి కోట ద్వారాలు ఎవరు తీస్తారు? అందుకని ఆమె వనరాజును పెళ్లాడినప్పటికీ ఆయనతో ఉండిపోవడం మానేసి రోజు తీరిక వేళల్లో వచ్చి భర్త సేవ చేసుకుని పోతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు దేవకన్య వచ్చి చూసే సమయానికి వనరాజుకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. అతను ఒక చెట్టు కింద కట్టిక నేల మీద పడుకొనున్నాడు. ఆమెకు భర్తను గురించి బెంగ పట్టుకుంది. నా భర్త భూలోకంలోను, నేను దేవలోకంలోను చెరో ఒక చోట ఉండడం వల్ల ఆయనను నేను సరిగా కనిపెట్టుకుని ఉండలేకపోతున్నాను. పోనీ నేను సూర్యమహారాజు గారి కొలువు వదిలి భూలోకంలో ఉండిపోదామంటే అది అసలే వీలు కాదు. కనుక నా భర్తనే దేవలోకంలోకి తీసుకుపోయే ఏర్పాటు ఆలోచించాలి అనుకుంది. ఈ నిశ్చయంతో ఆమె దేవతల అధిపతి వద్దకెళ్లి, దేవేంద్ర, నా భర్త అయినటువంటి వనరాజు భూలోకమందు ఉండిపోవడం చేత ఇక్కడ నాకేమీ తోచకుండా ఉంది. ఆయన కూడా నాతో ఉన్నట్టయితే నా మనసుకి ఉత్సాహంగా ఉంటుంది. అందుచేత నా పైన దయ ఉంచి మేమిద్దరము ఇక్కడనే కలిసి ఉండడానికి అనుమతి ఇప్పించవలసింది అని కోరింది. అందుకు దేవేంద్రుడు ఒప్పుకోగానే మర్నాడామె వనరాజును దేవలోకంలోకి తెచ్చుకుంది. దేవలోకంలో ఉండే వాళ్లకు ముసలితనం రాదట, చావు లేదట. అయితే తన భర్త దేవలోకంలో ఉండడానికి మాత్రమే దేవకన్య అనుమతి కోరింది గాని అతనికి తమ వలె ఎప్పటికీ ముసలితనం రాకుండా చేయాలని కోరుకోలేదు. అందుకని దేవకన్య వనరాజు కలిసి దేవలోకంలో చాలా కాలం హాయిగా ఉన్నప్పటికీ భూలోకంలో నివసించి అందరికి లాగానే వనరాజు కూడా కొంతకాలానికి ముసలితనం వచ్చేసింది. భర్త ముసలివాడిగా మారిపోయినప్పటికీ దేవకన్య ఎప్పట్లాగానే భక్తి శ్రద్ధలతో పతిసేవ చేస్తూనే ఉంది. ఎంత చేసినా అతని ముసలితనాన్ని మాత్రం ఆపటం ఆమె తరం కాలేదు. క్రమంగా వనరాజుకు చేతికి కర్ర వచ్చింది. ఒళ్లంతా ముడతలు పడ్డం, పళ్ళుడిపోవడం, కళ్ళు కనపడకపోవడం, కంఠస్వరం హీనమవడం, ఇలాంటి ముసలి లక్షణాలన్నీ కలిగాయి. చివరికి ఒకనాడు అతను భార్యని పిలిచి, నాకు ఆఖరి దశ వచ్చేసింది. నేను పుట్టి పెరిగిన భూలోకానికి పోయి పరుపులాగా ఉండే ఆ పచ్చని గడ్డిలో పడుకొని విశ్రాంతి తీసుకుందామనే కోరిక ఒక్కటే నాకు మనస్సులో మిగిలి ఉన్నది. నన్ను తీసుకుపోయి అక్కడ దిగబెట్టవలసింది అన్నాడు. భర్త ఇష్టం నెరవేర్చటము, అతనికి అనుకూలంగా నడవటము ఆమె ముఖ్యమని తలచింది. మీ సంతోషమే నా సంతోషం. నా పొరపాటు వల్ల మీకు ముసలితనం రాక తప్పింది కాదు. అయితే భూమిపైన ఉన్నప్పటికీ నాతో పాటు మీరు కూడా శాశ్వతంగా జీవించవలసిందే కాని మరణించకూడదు. మీకు పచ్చగడ్డిలో ఉండడం హాయిగా ఉంటుందన్నారు కనుక అక్కడనే మీకు సౌఖ్యంగా ఉండేటట్టు చేస్తాను అని చెప్పి
ఆమె తన భర్తను తూనీగగా మార్చేసింది. ఇప్పటికీ కూడా దేవకన్య తూనీగ రూపంలో ఉండే భర్తను చూడ్డానికి రోజు భూలోకానికి వస్తూనే ఉంటుంది. అందుకనే పతిభక్తి గల దేవకన్య కంటికి కనపడినప్పుడల్లా తూనీగా ఉత్సాహంతో ఎగిరి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. చందమామ కథ. బాదరాయణ సంబంధం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూసి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిటలాడే మండుటెండలో మధ్యాహ్నం 2 జాములయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువుల ఊరు చేరడానికి ఇంకా 4 కోసులున్నదాయే. పొద్దుటనగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలవుతోంది. మరి భోజనం మాట ఏమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు గదా, ఎరిగి ఉన్న వాళ్ళైనా ఎవరు లేరు. ఏమిటోయ్ పరమేశ్వర, ఇలా వచ్చింది నా సంగతి అని ఆలోచిస్తూ మరొక్క 10 గజాల దూరం వెళ్లేసరికి ఒక రేగు చెట్టు నీడన చిన్న ఇల్లు కనపడ్డాయి. వీధి అరుగు మీద విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక వ్యక్తి కూడా కనపడ్డాడు. ఆయన్ని చూడగానే ఆ పండితుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రేగి చెట్టు కిందనే బండి విప్పించేశాడు. కాని ముక్కు మొహం ఎరగని కొత్త వారిని భోజనం పెడతారా అని ఎలా అడగటం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఆ ఇంటి వారికి తనకు ఏం సంబంధం ఉన్నది? ఏదో ఒకటి కల్పించినా కల్పించాలి, లేకపోతే ఆకలి తీరే దారే లేదు. ఈ ఆలోచనతో ఆ పండితుడు ఆ రేగు చెట్టుకేసి చూడగా అతనికి ఒక చక్కటి ఉపాయం తట్టింది. నా బండి చక్రాలు లోగడ రేగు కలపతోనే చేయించినట్టు బాగా జ్ఞాపకం. ఈ ఇంటి ముందు కూడా ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ బదరికా సంబంధం అంటే రేగు చెట్టు సంబంధం ఏర్పడింది. వారితో పరిచయం చేసుకోవడానికి ఇంతకు మించిన చుట్టరికం ఏం కావాలి అనుకుని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగితే టకీమని జవాబు చెప్పేయవచ్చని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో ఆ పండితుడు చెరచెరా నడవలేకపోయి బట్టలు విడిచి పాగా కోయిక తగిలించి అంగవస్త్రంతో స్నానానికని ఊతి వద్దకు వెళ్లాడు. అంత చనువుగా ప్రవేశించిన ఆ పండితుడిని చూసి వీధరుగు మీద విస్తరాకులు కుడుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన తన భార్య వైపు బంధువై ఉంటాడు అనుకుని తన పని తాను చూసుకుంటున్నాడు. స్నానం కాగానే మడి కట్టుకుని భోజనానికి తయారైన ఆ పండితుడిని చూసి, ఓహో, ఈయన నా భర్త వంక బంధువు కాబోలు, వారే లోపల పంపించి ఉంటారు, తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకుని ఇంటావిడ ఏ లోపం రాకుండా భోజనం పెట్టింది. భోజనమైన తర్వాత పండితుడు నడవాలో ఖాళీ మంచం మీద పడుకొని బడలిక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకుని ఆయన మళ్లీ బండి కట్టించాడు. అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న పండితుణ్ణి ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యని పిలిచి, ఆయన నీకు ఏ వరసవాడు? అలా వచ్చారో ఇలా వెళ్లిపోతున్నారేంటి? ఈ రాత్రికి ఉండమనలేకపోయావా అన్నాడు. అయ్యో, బాగానే ఉంది. ఆయన నాకు ఏ వరసవారు కాదు. అసలు ఇంతకీ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మీ తరఫు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయన ఎవరో నాకు అంతకంటే తెలియదు. మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులే ఉంటారనుకొని నేను అసలు పలకరించలేదు. సరే, మోసపోయేలాగా ఉంది అని ఆయన ఆ పండితుడి దగ్గరికి వెళ్లి, అయ్యా క్షమించాలి, మనకు గల బంధుత్వం జ్ఞాపకం సరిగా రావడం లేదు, మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు. దానికి ఆ పండితుడు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకేమండి, అస్మాకం బదరీ చక్రం ఉస్మాకం బదరీ తరుహు, బాదరాయణ సంబంధం యాయం వ్యయం వ్యాహ. అంటే మీ ఇంటి ముందు రేగి వృక్షం ఉంది, మా బండి చక్రాలు కూడా రేగుమాంతో తయారయ్యాయి, మనకు గల బదరీ బాదరాయణ సంబంధం ఇదే అని బదులు చెబుతూ బండి తోలించుకుపోయాడు. ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు.